ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12 నుంచి 22 వచనాల్లో దేవుడు తన ప్రజలు ఎలా ఉండాలి అని కోరుకుంటా ఉన్నాడో అక్కడ చాలా విషయాలు దేవుడు ఇశ్రాయేలీలతోటి అంటే మోషేతో ఈ మాటలు చెప్తే మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఈ మాటలు తెలియజేశాడు. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఈ విషయాలన్నీ తెలియజేసినట్టుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనం మత్తయి సువార్తలో చూసాం, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అనేటువంటి విషయాన్ని. తగ్గింపు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేనితో మనం తగ్గించుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే సహజంగా రాజకీయ నాయకులు ఈ ఎలక్షన్లప్పుడు చాలా తగ్గించుకుంటా వాళ్ళకి సమాజానికి కనపరుచుకుంటారు. ఎలా అంటే వెళ్ళే ఆ వాహనంలో నుంచి దిగుతారు, ఆ టీ కొట్టు దగ్గర టీ తాగుతారు. రిక్షా వాడు వెళ్తుంటే వాడిని దింపి ఈయన ఎక్కి ఆ రిక్షా దొక్కుతాడు, అంటే నేను చాలా తగ్గింపు గలవాడిని అని చెప్పడానికి. అలానే ఏదన్నా పూరీలు కనపడితే ఆ పూరింట్లో దూరతాడు, వాళ్ళింట్లో వాళ్ళతో పాటు అన్నం తింటాడు పక్కన కూర్చొని, అంటే నేను చాలా తగ్గించుకుంటున్నాను అని చెప్పుకుంటుంటారు వాళ్ళు. తగ్గింపు అనేది ఏ మనిషి వల్ల కాదు. ఎందుకంటే మానవ స్వభావంలో అంటే పాప స్వభావానికి ఉన్న లక్షణం ఏంటంటే అది హెచ్చించుకుంటుందే కానీ తగ్గించుకోదు. ఏ చిన్న అవకాశం వచ్చినా హెచ్చించుకోవడానికే చూస్తుంది. ఇది మానవ స్వభావం, ఇది పాప స్వభావం యొక్క లక్షణం. అయితే దేవుని స్వభావం ఎలాంటిదంటే అది తగ్గించుకునేది. దేవుని స్వభావం మాత్రమే మనుషులుగా మనకి, విశ్వాసులుగా మనకి తగ్గించుకునేటువంటి స్వభావాన్ని అది దయచేస్తుంది. అంటే మన హృదయాలు పూర్తిగా దేవుని వాక్యానికి లోపరచకపోతే, దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే తగ్గించుకోవడం అనేది ఏ వ్యక్తికి తనంతట తాను సాధ్యం కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. తగ్గించుకోవడం అంటే అర్థం దేవుని వాక్యానికి విధేయత చూపించటం, దేవుని వాక్యానికి ఉన్నపాటున లోబడడం అని కూడా మనం తప్పకుండా చెప్పుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది ఇశ్రాయేలుతో అంటే, ఆయన 17వ వచనంలో ఏమంటున్నాడో చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా. మీరు దేవుడిని ఏమనుకుంటున్నారు అని ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు. ఆయన పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు. ఆయన ఎలాంటి వాడు, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పరమదేవుడు, పరమ ప్రభువు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైనటువంటి దేవుడు, నరుల ముఖమును లక్ష్య పెట్టినవాడు. ఇంత గొప్ప దేవుడు ఆయన ఎవరిని లక్ష్య పెడతాడంటే, ఆయన 18వ వచనంలో చెప్తా ఉన్నాడు, తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశియందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. అంటే అంత గొప్ప దేవుడు ఎంత తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి దయ చూపిస్తాడో, వాళ్ళతో నివసిస్తాడో, వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడతాడో ఈ మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఇందాక పోల్చుకున్నాం, రాజకీయ నాయకులు ఆ ఎలక్షన్స్ అప్పుడే అలా చేస్తారు. ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళు ఇక మాకు తిరుగులేదు, మా అంత గొప్పోళ్ళు లేడు, మేము చాలా స్పెషలు, మీరందరూ ఒకటి, మేము మాత్రం చాలా స్పెషల్ అన్నట్టుగా జీవిస్తారు వాళ్ళు. కనీసం 6 అడుగులు దగ్గరకు కూడా రానియరు వాళ్ళు. ఒకవేళ వచ్చిన ఆ చెయ్యి అట్లా అందిస్తే, నేను నా చెయ్యి నీకు ఇచ్చాను, నువ్వు ధన్యుడు అయిపోయావు పో అన్నట్టుగా పోజిస్తారు వాళ్ళు. కానీ దేవుడు అంత గొప్ప దేవుడై ఉండి తల్లిదండ్రులు లేని వారి దగ్గరికి, విధవరాండ్ర దగ్గరికి, పరదేశుల దగ్గరికి, అన్నవస్త్రాలు లేని వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చి నివాసం చేసేటువంటి దేవుడు, వాళ్ళకి సహాయం చేసే దేవుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది.
తగ్గించుకోవడం అనే మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవుడు తగ్గించుకోవడం అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, దేవుని వాక్యానికి విధేయత చూపించడం, దేవునికి ఆయన మాటకి లోబడడం అని. బైబిల్లో చాలా పదాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తా ఉంది, క్షమించుడి అని దేవుని వాక్యం చెప్తా ఉంటే క్షమించకపోవడం అది హెచ్చించుకోవడం. క్షమించు అని దేవుని వాక్యం చెప్తా ఉంది, నేను ఎవరినన్నా క్షమించలేదు అంటే అర్థమైందంటే నేను దేవుని వాక్యానికి విధేయత చూపించట్లేదు, దేవుని వాక్యానికి లోబడట్లేదు. ఏం చేసినట్టే అంటే దేవుని వాక్యం ఒకటి చెప్తా ఉంది క్షమించమని, నేనేమో క్షమించకపోవడం నన్ను నేను హెచ్చించుకుంటున్నాను. అంటే వాక్యం కంటే నా అభిప్రాయాన్నే నేను ఎక్కువగా ఎంచుతున్నాను, అది హెచ్చించుకోవడం. అలానే నీ శత్రువుని ప్రేమించు అని దేవుని వాక్యం చెప్తా ఉంటే నేను ప్రేమించను అని నేను అంటున్నా ఉంటే అలా ఉంటా ఉంటే నేను ఏం చేసినట్టంటే నన్ను నేను హెచ్చించుకుంటున్నాను. దేనికంటే దేవుని వాక్యం కంటే నా అభిప్రాయాన్ని, నా ఆలోచనని, నా ఆహాన్ని నేను హెచ్చించుకుంటా ఉన్నాను. అలానే దేవుని వాక్యం చాలా విషయాలు ప్రేమించు అని చెప్పుద్ది, దయ చూపించు అని చెప్పుద్ది, మంచి చేయి అని చెప్పుద్ది, కీడు చేసిన వాడికి మేలు చేయి అని చెప్తుంది. ఇలా చెప్పినప్పుడు దేవుని వాక్యానికి లోబడడం, విధేయత చూపించడం. ప్రభువా, ఒకసారి పౌలు దమస్కు మార్గం నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత యేసుక్రీస్తు వారి మాటకు లోబడి ఆయన దమస్కు పట్టణంలోకి వెళ్తాడు. తిన్నని అనేటువంటి వీధిలో యూదా అనే వాని ఇంట పౌలు ఉంటాడు. దేవుని వాక్య ప్రకారం అననీయ అనే ఒక వ్యక్తికి దేవుడు మాట్లాడతాడు ఆయనతోటి, నువ్వు వెళ్ళి తినని అని అనబడేటువంటి వీధిలో యూదా అను వాని ఇంట సౌలు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళి వాడి మీద చేతులుంచి ప్రార్థన చేయి అని చెప్తాడు. అప్పుడు అననీయ అంటాడు, ప్రభువా, వాడు అట్లాంటి నీకు తెలియదా? యెరూషలేములో పాడు చేశాడు సంఘాన్ని, ఇప్పుడు దమస్కులో కూడా మమ్మల్ని కూడా పాడు చేయడానికి వస్తే వాడి దగ్గర పోయి ప్రార్థన చేయమంటావేంది అన్నాడు. అంటే దేవుడు అన్నాడు, నా పరిచర్య నిమిత్తం నా వాక్యానికి లోబడి అతను ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో నేను చూస్తాను, అది ఆ సంగతి నేను చూసుకుంటాను, ముందు నువ్వు నేను చెప్పింది చెయ్యి అన్నాడు. అంటే ఇక నోరు మూసుకున్నాడు, వెళ్ళి పౌలు చేతుల మీద ఉంచి తల మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు. అసలు పౌలు వస్తున్నాడంటేనే వీళ్ళందరినీ నాశనం చేయడానికి వచ్చేది. అలాంటి వాడు నెత్తి మీద పోయి చేయి పెట్టి ప్రార్థన చేయటం అంటే సింహం నోట్లో తలబెట్టినట్టే. కానీ దేవుడు చెప్పాడు, అననీయ లోబడ్డాడు. తగ్గించుకోవడం అనేది ఏం తెలియజేస్తా ఉందంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం, లోబడడం అనే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. అలా లోబడడాన్ని బట్టి అలానే పౌలు కూడా తన పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆ విషయాలన్నింటినీ, ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టి దేవుని సత్యానికి, యేసుక్రీస్తు వారి మాటకు లోబడడాన్ని బట్టి దేవుడు ఆ హింసకుడిని, హానికరుడిని, దోషకరుడిని ఎంతో గొప్పగా వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఒక వ్యక్తి జీవితంలో అభివృద్ధి కానీ, ఆత్మీయంగా ఎదగడం కానీ, విశ్వాసంలో బలం పొందడం కానీ, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం కానీ దేని మీద ఆధారపడి ఉందంటే బైబిల్ అంతా చెప్తుంది తగ్గించుకోవడం మీద. యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకోకపోతే, ఆయన దేవుని స్వరూపం కలవాడయండి, దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా తన్ను తాను రిక్తునిగా మనుష్య రూపానికి తగ్గించుకోకపోతే ఆయన మానవులందరి కొరకు ప్రాణం పెట్టడానికి అవకాశం ఉండేది కాదు. ఆయన తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకోకపోతే, మన కోసం ఆ ప్రాణాన్ని అర్పించకపోతే మనకి రక్షణ ఉండేది కాదు. అలానే ఆయన్ని ప్రభువుగా మనం స్వీకరించి ఉండేవాళ్ళం కాదు. అంటే అన్ని నామముల కంటే పైనామం, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది అని అంటే అంత అధికారాన్ని పొందగలిగాడు అంటే ఆ దేవాది దేవుడు తగ్గించుకోబట్టే. దీని ద్వారా దేవుడు ఏం చూపిస్తున్నాడు, ఏం తెలియజేస్తున్నాడు, ఏం ప్రకటిస్తున్నాడు అంటే తగ్గింపులోనే మానవ జీవితాలకు ఆశీర్వాదం ఉంది,
తగ్గింపులోనే మానవ జీవితానికి హెచ్చింపు ఉంది, తగ్గింపులోనే మానవ జీవితానికి అభివృద్ధి ఉంది అని తెలియజేస్తా ఉన్నాడు. మనుషులు సహజంగా మానవ స్వభావాన్ని బట్టి ప్రతి చిన్న విషయంలో కూడా హెచ్చించుకోవడానికే ప్రయత్నం చేస్తాడు. చిన్న అవకాశం దొరికిన, చిన్న విషయం దొరికిన నేనే చెప్పాను, అందుకని వాళ్ళందరూ అలా చేశారు, ఇదంతా నేనే చేసింది, ఇదంతా నేనే, ఈ పరిచర్య నా వల్లనే, ఇలా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. మేమందరం కలిసి చేసాం, దేవుని మహాదయ, దాసులం, చేయగలిగిందే చేసాం అని వాక్యం చెప్తా ఉంది. అలా చెప్పమని చెబుతుంది. కానీ సహజంగా ఏమనిపిస్తుంది అంటే ఇదంతా నా వల్లనే, నేనే చేశాను అని ఏ చిన్న అవకాశం దొరికినా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది. ఈ హెచ్చించుకోవడం ఏం చేస్తుందంటే తన్ను తాను తగ్గించుకోవడానికే ఉపయోగపడుతుంది. ఇది బైబిల్ చెప్తా ఉంది. కానీ నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత పరిచయం దేవునికి వాడబడినా నిన్ను నువ్వు తగ్గించుకుంటే అది దేవుడు నిన్ను హెచ్చించడానికి, నిన్ను ఆత్మీయంగా అభివృద్ధిపరచడానికి, నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దీనికి ఉదాహరణగా మనం ఈ ప్యాసేజీలో కొన్ని సత్యాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 22వ వచనాన్ని చదవండి. 22వ వచనం. నీ పితరులు ఎంతమంది అంట? 70 మంది అయి ఐగుప్తునకు వెళ్ళే నాటికి మీ సంఖ్య ఎంత అంటే 70. మీ సంఖ్య ఎంత? 70 మంది. ఇప్పుడు చదవండి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపజేసి ఉన్నాడు. ఏమండి, 70 మంది ఐగుప్తుకి వెళ్ళారు. వెళ్తే ఐగుప్తులో అప్పటి వరకు జనం చాలామంది ఉన్నారు. ఐగుప్తులో వీళ్ళు వెళ్ళింది 70 మంది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఈ 70 మందిని విస్తరింపజేశాడు. వాళ్ళు అంతే ఉన్నారు. ఐగుప్తులో ఈ 70 కంటే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు. వేల మంది అంతే ఉన్నారు. ఈ 70 మంది మాత్రం ఆకాశ నక్షత్రాల్లాగయ్యారు. ఎంత అయ్యారంటే ఆ రాజు, ఆ ప్రజలు వణికిపోయారు. ఎంత వణికిపోయారంటే, ఎంత భయపడ్డారంటే, ఒరే వీళ్ళు గనక ఇంతమంది ఉన్నారు, వీళ్ళు మనకంటే ఎక్కువ జనం ఉన్నారు, వీళ్ళు ప్రబలారు, వీళ్ళు గనక రేపు శత్రువులతో తేరితే మనం అయిపోతాం అనుకున్నాడు రాజు. ఈ 70 మందిగా ఉన్నటువంటి ఆకాశ నక్షత్రాలుగా దేవుడు చేస్తే ఈ విస్తారమైనటువంటి జనానికి, వీళ్ళ అభివృద్ధికి, దేవుడిచ్చిన ఆశీర్వాదానికి ఐగుప్తు రాజు భయపడిపోయి వీళ్ళతో కుయుక్తిగా నడవకపోతే, వీళ్ళని చెప్పు చేతుల కింద ఉంచుకోకపోతే, వీళ్ళని బానిసలుగా ఉంచకపోతే, వీళ్ళకి ఇలాగే స్వాతంత్రాన్ని ఇస్తే మనం అయిపోతాం అనే భయంతో ఫరో వాళ్ళ మీద కుయుక్తిగా ప్రవర్తించడానికి చూశాడు. లేనిపోని చట్టాలన్నీ తీసుకొచ్చాడు. ఈవెన్ ఇప్పుడు కూడా సమాజంలో రకరకాల కుయుక్తులు జరుగుతూ ఉన్నాయి. క్రిస్టియానిటీ మీద చాలా కుయుక్తులు జరుగుతూ ఉన్నాయి. క్రిస్టియానిటీ ప్రచురం కాకూడదని, అభివృద్ధి చెందకూడదని రకరకాల విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కులగణన జరుగుతూ ఉంది మనకు సహజంగా. కొన్ని జిల్లాల్లో వచ్చే వార్తలు ఏంటంటే ఎవరైనా క్రిస్టియన్ అని చెప్తే మీకున్నాయన్నీ పోతాయి, అధికారులే బెదిరిస్తున్నట్టుగా పేపర్లోని న్యూస్లోనే వస్తుంది. అది మనం కులం ఏంది అని, మతం ఏంది అని చెప్పేటప్పుడు క్రిస్టియన్ అని కనుక చెప్తే అధికారులు ఏం అంటున్నారంటే మీకు ఉన్నాయి పోతాయి, పథకాలు తీసేస్తాం, మీకు రిజర్వేషన్ ఏమి ఉండదు అని బెదిరించి అక్కడ హిందూ అని రాసేటట్టుగా చూస్తున్నారంట. ఇది పేపర్లో కూడా వచ్చింది. ఈ 2-3 రోజుల్లో పేపర్లో ఆ విషయాలు వచ్చాయి, ఆ వార్తలు వచ్చాయి. ఇంకా రకరకాలైన కుయుక్తులు. మనం సువార్తకు వెళ్తే దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తారు? భయపడి. ఎక్కడ వీళ్ళ సంఖ్య ఎక్కువైపోతుందో, ఎక్కడ యేసుక్రీస్తునే ఆరాధించే వాళ్ళు ఎక్కువైపోతారో ఈ భయం ఎక్కువైపోయి సువార్త ప్రకటించనట్లేదు. చాలా ఆటంకాలు పెడతా ఉన్నారు. పర్మిషన్ ఉందా అని అడుగుతారు. ఎంత పిరికితనం అంటే అది, ఎంత జడుచుకున్నారంటే వాళ్ళు. సత్యం బయటకు వస్తే
అసత్యంతో ఉన్న మా మతాలు కుప్పకూలిపోతాయి, కనుమరుగైపోతాయి అనే భయం ముఖ్యంగా మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఇక్కడ చూస్తాం 70 మందిగా ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఎంత అయ్యారంట? ఆకాశ నక్షత్రంలాగా దేవుడు దీవించాడంట. వాళ్ళతో అదే చెప్తున్నాడు మోషే, అలా అయ్యారు. ఏమండి, వాళ్ళు ఏమన్నా అందరికంటే తెలివైన వాళ్ళ, అందరికంటే బలమైన వాళ్ళ, అందరికంటే ఎక్కువ జనమా, అందరికంటే ఏమన్నా ఎత్తుగా ఉన్నారా, ఇంకా పరాక్రమవంతులా? ఏది కాదు. మరి ఎందుకని 70 మంది ఆ కొద్ది జనాన్ని దేవుడు ఆకాశ నక్షత్రాల్లాగా ఎందుకు చేశాడు అని మనం అడిగితే, దేవుడు 12వ వచనం నుంచి 22వ వచనం వరకు చాలా విషయాలు ఇక్కడ మాట్లాడతాడు. ఏమనంటే మనం కొన్ని విషయాలు చూద్దాం. 18వ వచనం చదవండి. ఆయన తల్లిదండ్రులు లేని వారికి, విధవరాండ్రికి న్యాయము తీర్చి పరదేశి యందు దయించి అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. 19 20వ వచనం. ఇక్కడ 2 మాటలు మనం చూస్తామండి. నిన్ను వలె నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించండి, ఇది మొదటిది. రెండవది, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఈ 2 మాటలు చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యమైన 2 ఆజ్ఞలు ఏంటంటే ఈ 2. నీ దేవుడైన యెహోవాను ప్రేమించి సేవించు, రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞకి లోబడడం, విధేయత చూపించడం. 70 మందిగా ఉన్న ఈ ప్రజలు ఆకాశ నక్షత్రాల్లాగా ఎందుకు అయ్యారు అంటే వీళ్ళు ఆలోచించాలి. దేవుడు మా పక్షాన ఉన్నాడు, మేము తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవుని మాటకి ఉన్న పాటను విధేయత చూపించడం మేము అలవాటు చేసుకోవాలి. అదే మాకు దీవెన, అదే మాకు ఆశీర్వాదం అనేది ఇశ్రాయేల్ ప్రజలకు అర్థం కావాలి. అందుకే మోషే ద్వారా చెప్పిస్తూ ఉన్నాడు మాటి మాటికి. ఈ పదాలు మనం ఈ ఆదికాండం నుంచి మొదలుకొని ఈ పాత నిబంధన గ్రంథం అంతా ఎక్కువ సార్లు వస్తాయి. నీ దేవుడైన యెహోవాను ప్రేమించు, ఆయనకు భయపడు, ఆయన్ని సేవించు, విధవరాళ్ళకి, తల్లిదండ్రులు లేని వారిని, పరదేశుల్ని, ఇలా దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు మాటికి గుర్తు చేస్తూ ఉన్నాడంటే మనిషి యొక్క అభివృద్ధి దీని మీద ఆధారపడి ఉంది. దేవుని మాటకి తన్ను తాను తగ్గించుకొని లోబడడం మీద, విధేయత చూపించడం మీద ఒక మనిషి యొక్క ఆశీర్వాదం, అభివృద్ధి ఆధారపడి ఉంది అని తెలియజేయడానికే దేవుడు ఈ మాటలు పదే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఎవరి కోసం రాశాడు అంటే, ఎవరి నిమిత్తం రాశాడంటే ఇశ్రాయేల్ నిమిత్తం రాయబడింది. మరి మనకెందుకు అంటే ఆ రాయబడినటువంటి వాక్యాలు ఎందుకు రాయబడ్డాయంటే, వాళ్ళ చరిత్ర ఎందుకు రాయబడింది, దేవుడు ఇశ్రాయేల్తో మాట్లాడిన మాటలు ఎందుకు రాయబడ్డాయంటే ఈనాడు మనకు కూడా, దేవుణ్ణి విశ్వసిస్తున్న మనం కూడా అలాగా దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే, లోబడితే, మనల్ని మనం తగ్గించుకొని విధేయత చూపిస్తే మనం కూడా అలా ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం అని తెలియజేయడానికి దేవుడు ఈ మాటలు రాయించాడు. 70 మందిగా ఉన్నవాళ్ళు ఆకాశ నక్షత్రాలు అయ్యేసరికి ప్రపంచం యొక్క దృష్టి అంతా ఎవరి మీద పడిందంటే ఇశ్రాయేల్ మీద పడింది. ఎవరిళ్ళు? దేవుడేంది అంత గొప్ప జనమైనటువంటి ఐగుప్తు దేశంలో అన్ని అద్భుతాలు ఎందుకు చేస్తున్నాడు? అది ఇంత కొద్ది మంది తరపున అంత పెద్ద దేశాన్ని వణికిస్తున్నాడు ఏంది ఆ దేవుడు? ప్రపంచ దేశాల దృష్టి అంతా, ప్రజల దృష్టి అంతా ఇశ్రాయేల్ మీద పడింది. 10 గొప్ప కార్యాలు అక్కడ అద్భుతాలు చేయడం ద్వారా, ఆ తర్వాత ఎర్ర సముద్రం చీల్చడం ద్వారా, అరణ్యాల మీద వీళ్ళు నడవడం ద్వారా, అరణ్యంలో వాళ్ళు గొప్ప దేవుని యొక్క కార్యాలని చవి చూడడం ద్వారా ఈ విషయాలన్నీ ప్రపంచ ప్రజలకు తెలిసాయి. అందుకే రాహాబు అంటది, ఎరుకలో ఉన్నటువంటి రాహాబు, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు, ఐగుప్తులో గొప్ప కార్యాలు చేసినప్పుడు విన్న మా గుండెలు కరిగాయి అనే మాట రాహాబు ఉపయోగిస్తుంది. ఆ మాట అంటే
దేవుని యొక్క కార్యాలు నీ పట్ల నా పట్ల ఎందుకు జరుగుతాయి? మనకి రకరకాల తలాంతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎంతోమందికి లేని గొప్ప రక్షణ నీకు నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? విశ్వాసులుగా ఎందుకు చేసుకున్నాడు? చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎందుకు నడిపించాడు? దరిద్రులమైన మనల్ని, నీచులమైన మనల్ని, వెర్రివాళ్ళైన మనల్ని రాజులైన యాజక సమూహంగా ఎందుకు చేసుకున్నాడు? ఏర్పరచబడినటువంటి వంశంగా ఎందుకు? భూమి మీద రకరకాల గొప్ప వంశాలు ఉంటే వాటన్నిటిలో నుంచి ప్రత్యేకపరిచి ఏర్పరచబడిన వంశం అని పరిశుద్ధమైనటువంటి వంశంగా మనల్ని ఎందుకు చేసుకున్నాడు అంటే, నీ ద్వారా నా ద్వారా నీవు నేను దేవుని వాక్యానికి లోబడి విధేయత చూపించి మనల్ని మనం తగ్గించుకొని జీవించే జీవితాల ద్వారా లోకం నిజదేవుడెవరో ఎరగాలి అని దేవుడు కోరుకున్నాడు. నిజదేవుడు అంటే ఇలా ఉంటాడు అని నీవు నేను జీవించే జీవితాల ద్వారా ప్రపంచం గుర్తించాలి అని కోరుకున్నాడు. అయితే ఈనాడు విచిత్రం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీలు దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, దేవుడు చెప్తే తమను తాము వాక్యానికి తగ్గించుకోకుండా, వాక్యానికి వేరుగా తమను తాము హెచ్చించుకోవడాన్ని బట్టి అరణ్యంలో, అలానే పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశంలో కూడా అనేక మంది సంహరించబడ్డారు. ఆ తర్వాత పాలు తేనెలు ప్రవహించిన దేశాన్ని స్వాస్థ్యంగా పొందిన వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అనేక సార్లు వారు అషూరు వారికి, అలానే బబులోను వారికి దాసులుగా వెళ్ళిపోయారు. ఇది చాలా భయంకరమైన విషయం. ఈ విషయాలన్నీ ఎందుకు రాస్తా ఉన్నాడంటే, దేవుడు నా మాటకు విధేయత చూపించకపోతే కనాను స్వాస్థ్యంగా పొందినటువంటి ఇశ్రాయేలీలే దాన్ని ఏం చేశారు? పోగొట్టుకొని బానిసలుగా మారిపోయారు. కనుక యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధమైన జనంగా తీర్చబడిన మీరు కూడా నా వాక్యానికి లోబడి మిమ్మల్ని మీరు తగ్గించుకొని విధేయత చూపించకపోతే, అగో మీ ఎదురుగా చరిత్ర కనపడతా ఉంది. వాళ్ళు తగ్గించుకోక, విధేయత చూపించక, నా ప్రజలుగా జీవించక, నా ఆజ్ఞలకు లోబడక వాళ్ళు అలా అయ్యారు. మీరు అలా కాబాకండి అనటం కోసమే ఈ వాక్యాన్ని దేవుడు మన కోసం రాయించి పెట్టాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసులుగా నీకు నాకు కొన్ని తలాంతులు ఉన్నాయి. కొంతమందికి వాక్యం చెప్పగలిగే తలాంతు ఉంది, కొంతమందికి పాటలు పాడగలిగే తలాంతు ఉంది, కొంతమందికి పరిచర్యలు రకరకాలుగా చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది, కొంతమంది మంచిగా పలకరించి నవ్వుతా మాట్లాడతారు, కొంతమంది ఆదరిస్తారు, కొంతమంది ధైర్యపరుస్తారు, కొంతమంది ప్రోత్సహిస్తారు, కొంతమంది స్వార్థ చెప్తారు, కొంతమందిని ఆహ్వానిస్తారు మందిరానికి. అయ్యా రండయ్యా అని. మనం పాత తరంలో పోలీస్ మరియమ్మ గారు, సరోజినక్క, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాగా పేర్లు కలిగిన వాళ్ళందరూ వృద్ధాప్యులు. ఆ చివరి కూర్చునేవాళ్ళు మొదట వాళ్ళు ఆరాధించేవాళ్ళు. వాళ్ళు అదివరకు ఏం చేసేవాళ్ళు అంటే, సువార్తకి పెద్దలు కనుక సువార్త చేయకపోతే వాళ్ళు హెచ్చరించేవాళ్ళు, అయ్యా మనం ఏంది సువార్త చేయట్లేదు. అసలు నాకైతే అప్పుడు కొన్నిసార్లు లేదు, అక్కళ్ళు చెప్పారు కాబట్టి ఈ వారం అన్న చేయాల్సిందే అన్నంతగా విసిగించేవాళ్ళు. ఇక తప్పక ఈ కుర్రపిల్లలు పెట్టుకొని మన పెద్దలు, ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వాళ్ళందరిని పెట్టుకొని సువార్తకి వెళ్ళేవాళ్ళు, సైకిల్కి ఆ మైక్ కట్టుకొని. వాళ్ళు చాలా అనేవాళ్ళు, అయ్యా సువార్త చేయట్లేదయ్యా, సంఘంలో సువార్త చేయట్లేదయ్యా, చేయాలయ్యా మనం అని అట్లా అడిగేవాళ్ళు. ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నారో లేదో నాకు తెలియదు. పెద్దల్ని ఒకరికొకళ్ళు జ్ఞాపకకర్తల్లా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకోవాలి. వాళ్ళు యూత్ కాదు, అయినా వెనకొచ్చి కూర్చునేవాళ్ళు యూత్ మీటింగ్కి. నిజం ఇది. వాళ్ళు యూత్ కాదు, యూత్కి వెనకొచ్చి కూర్చొని ఈ యవనస్తులైన వాళ్ళు సరిగ్గా వింటున్నారా లేదా, వాళ్ళు ఎలా ఉంది, ఇవన్నీ గమనించి ఆ చివరిలో నాకు చెప్పేవాళ్ళు. అట్లానే మన పెద్దలకు కూడా చెప్పేవాళ్ళు ఏమో నాకు తెలియదు. చెప్పేవాళ్ళు, అయ్యా పలానా వాడు సరిగా ఉండట్లేదు అనగానే వాడి దగ్గర మామూలుగా వెళ్తాను, అక్కలు చెప్పిన దాన్ని బట్టి వాడిని పలకరిస్తాను, ఆ కుర్రాడి విషయం ఏందో కనుక్కుంటాను, ఏదన్నా దేవుడు నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వాడిని సరిచేయడానికి ఇష్టపడతాను ప్రేమతోటి. ఇలా చాలా విషయాలు జరిగాయి. దేవుడు నీకు నాకు తలాంతులు ఎందుకు ఇస్తాడు అంటే, మనం తగ్గించుకొని పరిచర్య చేయడానికి. మనం భూమి మీద దేవాది దేవుడే తగ్గించుకొని ఈ భూమి మీద పరిచర్య చేశాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి.
ఆదివారం రాగానే నీకున్న ఆ బీరువాలో మంచి బట్టలు వేసుకొని సంఘంకి వచ్చి ఉన్న నగల్లో కొన్ని నగలు పెట్టుకొని, అంటే మనోళ్ళు పెట్టుకోరులే, మన సంఘంలో పెట్టుకోరు, ఆదివారం పెట్టుకోరు, మిగతా రోజుల్లో పెట్టుకుంటారు. మన సంఘంలో మాత్రం ఆదివారం పెట్టుకోరు. సరే, ఉన్న వాటిలో మంచి నగలు పెట్టుకొని, చాలా చర్చిల్లో విషయం ఇది, చాలా చర్చిల్లో నేను ఈరోజు చూసారా నా డ్రెస్సు అంటానికే వస్తారు. ఆదివారం దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, తగ్గించుకొని దేవుని పరిచర్య నా చుట్టుపక్కల వాళ్ళకి నేను చెయ్యాలి అనే ఉద్దేశంతో రారు. నా డ్రెస్ ఏందో చూడు, నా నగలేంటో చూడు, నేనే కొత్త వస్తువులు పెట్టుకున్నాను చూడు అంటానికే వస్తారు. అలానే చూడటానికే వస్తారు కొంతమంది. ఏం పెట్టుకుంది, ఈ వారం ఏం చీర కట్టుకుంది, వచ్చే వారం ఏం కట్టుకుంటుంది, ఇలాగా. అందుకండి చర్చికి వచ్చేది, అందుకండి నీకు నాకు దేవుడు తలాంతులు ఇచ్చింది, వరాలు ఇచ్చింది, లేదా సామర్థ్యాలు ఇచ్చింది, విశ్వాసాన్ని ఇచ్చింది, ఇంత సంఘాన్ని ఇచ్చింది. ఎందుకు అంటే ఈ సంఘాన్ని మనం బాధ్యతతోటి అభివృద్ధి చేయాలి. మన కుటుంబాన్ని మనం అభివృద్ధి చేసుకోండి. చెప్పండి, మన కుటుంబం మనం అభివృద్ధి చెందొద్దా? నోటితో చెప్పరేందండి, చెందాలా లేదా? మరి మన సంఘం కదా ఇది, మన సంఘాన్ని ఎవరు అభివృద్ధి చేయాలి? కొద్దిగా స్ఫూర్తిగా తీసుకోండి. దేవుడు మనకు బాధ్యత ఇచ్చాడు. నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావో ఆ కుటుంబం అభివృద్ధి బాధ్యత నీదే, పక్కన వాళ్ళది కాదు, నీది. అలానే ఈ సంఘాన్ని నీకు ఇచ్చాడు. ఈ సంఘం యొక్క అభివృద్ధి కోసం నువ్వేం చేస్తున్నావు ఆలోచించు. ఈ బాధ్యత నీది. ఇక్కడ 10వ వచనం నుంచి 22వ వచనం వరకు చెప్తూ 22వ వచనంలో ఏం ముగించాడంటే, 70 మంది అయినటువంటి ఇశ్రాయేలీయుల్ని ఆకాశ నక్షత్రాల్లాగా చేశాను. ఎందుకంటే నేను నరుల ముఖాన్ని లక్ష్య పెట్టిన వాడిని సైతం, నేను తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రని, పరదేశుల్ని, అన్నవస్త్రాలు లేని వాళ్ళని నేను ఆదరిస్తాను, వాళ్ళు పలకరిస్తాను, వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతాను. మీరు కూడా అలాంటి తగ్గింపు మనసు కలిగి ఉండండి, సేవ చేయండి. దాని ఉద్దేశం ఏంటంటే పరిచయం చేయండి, సేవ చేయండి అని. దేవుణ్ణి సేవించడం, మనుషుల్ని సేవించడం. మనుషుల్ని సేవించాలంటే తగ్గింపు ఉండాలి, లేదా చేయలేం. తగ్గింపు ఉంటేనే పరిచయం చేయగలం. లోకంలో కనపడే సేవ వేరు, రాజకీయంగా కనపడే సేవ పూర్తిగా అబద్ధం, అది వేషధారణ. అది లోపల అధికార కాంక్షతోటి చేసే సేవ అది. ఇక్కడ అలా కాదు. సంఘంలో పూర్తిగా నువ్వు తగ్గించుకుంటేనే సేవ చేయగలవు. ఇశ్రాయేల్ అంటున్నాడు, మిమ్మల్ని అభివృద్ధి చేసింది. ఐగుప్తులో అంతమంది ఉంటే, బలమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, మేధావులు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉంటే, వాళ్ళందరినీ కాదని మిమ్మల్ని ఎందుకు అభివృద్ధి చేశానంటే, మీ ద్వారా నా నామం మహింపరచబడాలి అంటే నా ఆజ్ఞలకు మీరు లోబడండి, నాకు విధేయత చూపించండి, నా మాట చొప్పున బతకండి అని చెప్పాడు. అలానే నేను కూడా దేవుని వాక్య ప్రకారం జీవించాలి, ఆయనకు లోబడాలి, ఆయనకు విధేయత చూపించాలి. అలా దేవుని ప్రేమ పరిచర్య రూపంలో మనం సమాజంలో, కుటుంబంలో, సంఘంలో చూపించినప్పుడు వాళ్ళని దేవుడు అంటాడు, నువ్వు తగ్గించుకున్నావు అంటాడు. వాళ్ళని అంటాడు దేవుడు, తగ్గించుకున్నావు అని. వాక్యానికి ఎవరు తగ్గించుకుంటారో, అంటే క్షమించు అంటే, అవును ప్రభా నీ వాక్యం చెప్పింది, వాడు ఎలాంటి వాడు నా ఆలోచన అంగీకరించదు, వాడు ఎలాంటి వాడు అనేది నాకు తెలుసు, అందుకని నా ఆలోచన అంగీకరించదు క్షమించడానికి. కానీ నీ వాక్యం చెబుతుంది క్షమించమని, కనుక నన్ను నేను తగ్గించుకుంటాను, నా అభిప్రాయాన్ని, నా ఆలోచనల్ని, నా అనుభవాన్ని నేను తగ్గించుకొని నీ వాక్యానికి విధేయత చూపించి అతను ఎలాంటి వాడైనా నేను క్షమిస్తాను ప్రభువా. ఎందుకంటే నన్ను క్షమించావు, నేను కూడా నీలాగే ఇతరులను కూడా నేను క్షమిస్తాను. శత్రువుని ప్రేమించు అంటది. కష్టం శత్రువుని ప్రేమించడం. దెబ్బ కొట్టినోడిని, నష్టపరిచినోడిని, తోలనాడినోడిని, అవమానపరిచినోడిని, కించపరిచినోడిని, నిన్ను తక్కువగా చూసేవాడిని క్షమించడం, వాడిని ప్రేమించడం కష్టం కదండి. నా అభిప్రాయం, నా ఆలోచనలు ఏం చెప్తాయంటే వాడిని నువ్వు క్షమించడం ఏంది, వాడు అసలు నువ్వంటే వాడికి పడదు, నీ శత్రువాడు అంటది. అయితే దేవుని వాక్యం చెబుతుంది, నీ శత్రువుని ప్రేమించు అని చెప్తా ఉంది.
నీ శత్రువుని ప్రేమించు అన్నప్పుడు నేను వాక్యానికి నన్ను నేను తగ్గించుకొని, ప్రభువా నా అభిప్రాయం కంటే నీ ఆలోచన కరెక్ట్, నీ అభిప్రాయమే కరెక్ట్, నువ్వు సత్యం, నేను అబద్ధం, కనుక నీ సత్యానికి నేను విధేయత చూపిస్తాను, లోబడతానని నా శత్రువుని నేను ప్రేమించాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుద్దంటే, మన చుట్టుపక్కల వాళ్ళకి మనం ఏ విధంగా సేవ చేయగలమో ఆలోచించడం మొదలుపెట్టాలి. నా కుటుంబానికి నేను సేవకుడిగా ఉండాలి, నా సంఘంలో నేను సేవ చేసేవాడిగా ఉండాలి, పెత్తనం చేసేవాడిగా కాదు, సేవ చేసేవాడిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సంఘానికి లోకానికి తేడా ఏంటంటే, వాళ్ళు అధికారం ఇస్తే వాళ్ళు ఒక దండం పట్టుకొని ఏళ్తారు, పరిపాలిస్తారు, వాళ్ళు ఏయ్ చెయ్యి అంటారు. కానీ సంఘంలో అలా కాదు. అమ్మా అమ్మా ఇలా ఇలా ఉండమ్మా, ఇలా చెయ్యమ్మా, బతిమలాడుకోవాలి, వాళ్ళ గడ్డం పట్టుకోవాలి, వాళ్ళ పాదాలు కడగాల, వాళ్ళ కష్టం వస్తే, వాళ్ళకి బాధ వస్తే, వాళ్ళకి ఇబ్బంది వస్తే, వాళ్ళ ఇబ్బందుల్లో మనం కూడా ఆ భారాన్ని తీసుకోవాలి. ఇది సంఘం, ఇది సంఘం. అలానే సమాజంలో ఇతరులు బాధపడతా ఉంటే మీకు ఎట్నే ఉండాలే, లేకపోతే ఏసే దగ్గర రారా అనకూడదు. మనం వాళ్ళ బాధల్లో దేవుని ప్రేమ చూపించగలగాలి. ఇందుకంటే దేవుడు మనల్ని రక్షించుకుంది, ఇందుకంటే కొద్ది జనమైన మనల్ని శేషంగా నిలబెట్టుకుంది, ఇందుకంటే మనల్ని ఇంత 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 సంఘాన్ని ఇచ్చి ఆ సహవాసాన్ని ఇచ్చింది దేవుడు, తన బిడ్డలుగా చేసుకుంది అందుకు దేవుడు. అయితే కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం పరిచర్య చేసేవాళ్ళగా ఉన్నామా, లేదా హెచ్చించుకునే వాళ్ళగా ఉన్నామా? నాకేయో డబ్బులు ఉన్నాయి జేబు నిండా, మా ఆవిడికి బంగారం కొనిపెట్టా, వస్త్రాలు కొనిపెట్టా, మంచి మంచి, ఇద్దరం ధరించుకొని హాయిగా నన్ను చూడు, నా సోకు చూడు అని తిరగడానికి కాదు దేవుడు ఇచ్చింది. ఈ రోజులు విశ్వాసుల పెళ్ళిళ్ళు కూడా చాలా చాలా ఘనంగా చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఘనం అది కాదండి, ఘనం అది కాదు. దేవుని వాక్యానికి లోబడటం ఘనం, దేవుని ప్రేమ కలిగి జీవించడం ఘనం, దేవుని సత్యం ప్రకారం జీవించడం ఘనం. అది దేవుని దృష్టిలో ఘనమైంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అన్నాడు, కానీ ఘనమైంది కనుక ఘనంగా చేసుకోండి అల్లా. కార్డుల్లో అది రాస్తారు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని ఫుల్ స్టాప్ పెడతారు. ఫుల్ స్టాప్ లేదాడ, కామా ఉంది. ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను ఉంచవలెను. ఉంచవలెను అంటే ఎవరు ఉంచాలా? నువ్వు నేను ఉంచాలి, నువ్వు నేను ఉంచుకోవాలి. ఉంచుకోవడానికి దేవుని సహాయాన్ని అడగాల. ప్రభువా మా వల్ల కాదు ఘనమైందిగా ఉంచుకోవడం. ఘనమైంది ఏంటంటే ప్రేమ ఘనమైంది, పరిశుద్ధత ఘనమైంది, మంచితనం ఘనమైంది, క్షమించడం ఘనమైంది, ఓర్పు ఘనమైంది, సాత్వికత ఘనమైంది, తగ్గించుకోవడం ఘనమైంది. ఇది ఉండాలండి కుటుంబంలో. ఇది వదిలిపెట్టారు, ఘనమైందిగా ఎంచవాలని ఘనమైందని పెట్టి బ్యాండ్ మేళాలు గానం, వస్త్రాలు గానం, బంగారం గానం, ఏర్పాట్లు గానం. ఇది దేవుడికి అక్కర్లేదు, అస్సలు అక్కర్లేదు. క్రిస్టియన్ వివాహాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే వీలైనంత సింపుల్గా ఉండాలి. అది మంచిది, అది మంచిది. డబ్బు ఉందని చెప్పి విచ్చలవిడిగా ఖర్చు పెడితే లెక్క చెప్పాల్సి వస్తుంది రేపు. విచ్చలవిడిగా ఖర్చు పెడితే అట్లని వచ్చిన వాళ్ళకి కాకరకాయ పచ్చడను ఎండుమిరపకాయ పచ్చడి వేసి పంపమని చెప్పట్లా నేను. ఉన్నంతలో మంచిగానే పెట్టండి, ఉన్నంతలో మంచిగా పెట్టండి పెట్టే తిండిని. కానీ ఏర్పాట్ల విషయంలో ఘనమని ఎంచబాకండి. వివాహం ఘనమైందంటే పవిత్రంగా ఉండాలి, ఆ జంట ప్రేమగా ఉండాలి, సత్యంగా ఉండాలి, ఒకళ్ళనొకళ్ళు చక్కగా గౌరవించుకోవాలి, మంచి చేసుకోవాలి. అలానే సంఘంలో కూడా, వివాహంలోనే కాదు సంఘంలో కూడా ఒకళ్ళొకళ్ళు మంచి చేసుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఘనపరుచుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు మర్యాదించుకోవాలి, గౌరవించుకోవాలి. ఉన్నాయండి కుటుంబాల్లో, సంఘాల్లో ముందా గౌరవం? వాక్యానికి తగ్గించుకోవటం అంటే అది తన్ను తాను తగ్గించుకున్న వాడిని దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. అంతరంగం చూస్తాడు దేవుడు, అంతరంగం చూస్తాడు. నేను 3 వ్యక్తుల్ని మీ ముందుంచి నేను క్లోజ్ చేస్తాను.
మొట్టమొదటిది ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు మనం చూస్తే, చదవద్దులే, నేను చెప్తాను. దేవుడు అన్నాడు, నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల యొద్ద నుంచి, నీ దేశం నుంచి నువ్వు లేచి నేను చూపించే దేశానికి బయలుదేరిరా. నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వదిస్తాను, నిన్ను శపించిన శపిస్తాను, నీ మూలాన భూమి మీద సమస్త వంశాలు ఆశీర్వదింపబడతాయి. దేవుడు 3 వచనాల్లో ఈ మాటలు చెప్పాడు. 4వ వచనంలో అబ్రాహాం ఏం చేశాడంటే, నా తల్లిదండ్రులను విడిచిపెట్టను, నా బంధువులను విడిచిపెట్టను, నా దేశాన్ని విడిచిపెట్టను. నువ్వు చూపించే దేశానికి రావాలంటే అది ఎలాంటి దేశం, ఎంతకాలం అక్కడ ఉండాలా, అన్నీ బాగుంటాయా లేవా, నాకేం చెప్పకుండా నన్ను రమ్మంటావా అనలా. నువ్వు చెప్పావు, నేను చేస్తాను. నువ్వు చెప్పావు, ఆ దేశం ఏందో నాకు తెలియదు, అక్కడ ఎలాంటి వాళ్ళు ఉంటారో నాకు తెలియదు, అక్కడ ఎంతకాలం ఉండాలో నాకు తెలియదు, అన్ని సదుపాయాలు ఉంటాయో కూడా నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పావు, నేను నమ్ముతున్నాను. నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడివి, నీ మాటకి నేను లోబడుతున్నాను అని తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏది విడవమన్నాడో వాటిని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్టుగా ప్రయాణమై ఆ కనాను బయలుదేరాడు. ఇది అబ్రహాము జీవితంలో. ఇక అభివృద్ధి చూస్తాం, అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం చూస్తాం. ఏం ఆశీర్వాదం అనంటే, 100 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయనకి ఇస్సాకునిచ్చాడు. అంతేకాదు, అక్కడున్న రాజులు అబ్రహాము అంటే వణికిపోయేవాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే హేతుకుమారులని ఆ దేశాన్ని పరిపాలించేవాళ్ళు. హేతుకుమారులు వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా అబ్రహాము భార్య చనిపోతే పాతిపెట్టడానికి స్థలం కోసం చూస్తూ ఉంటాడు అబ్రహాం. చూస్తూ ఉన్నప్పుడు హేతుకుమారులు వచ్చి, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావు అంటారు. నిజానికి వాళ్ళు రాజులు, అక్కడ నిజానికి రాజులు వచ్చి అబ్రహాంతో అంటాడు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజులా ఉన్నావు, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తాం, నువ్వు ఫలానా చోట అని చెప్పు చాలు అన్నారు. నాకు ఊరకొద్దని చెప్పి అది వెండి తూసి ఇచ్చి తీసుకుంటాడు. అంటే అబ్రహాముని ఎలా ఉంచాడండి దేవుడు? మహారాజులాగా ఉంచాడు. రాజులకి వాళ్ళ దృష్టిలోనే మహారాజులాగా దేవుడు ఉంచాడు. అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యానికి లోబడినప్పుడు వస్తుంది. డబ్బులో, చదువులో, ఇంకా ఈ భూ సంబంధమైన వాటిలో అభివృద్ధి అండ దేవుడు. అది కాదు అభివృద్ధి అంటే. పరిశుద్ధతలో అభివృద్ధి, దేవుని ప్రేమను కలిగి ఉండటంలో అభివృద్ధి. నిన్ను అసహించుకునేవాడు, నిన్ను అవమానం పరిచేవాడిని సైతం నువ్వు ప్రేమిస్తూ ఉంటావు చూడు, అది అభివృద్ధి. అది అభివృద్ధి. నీ శత్రువుల్ని నువ్వు క్షమిస్తావు చూడు, అది అభివృద్ధి. ఓర్చుకుంటావు చూడు, అది అభివృద్ధి. కానీ ఎందుకో ముఖ్యంగా ఈనాటి కాలంలో చాలామంది, అందరూ అని చెప్పను, చాలామంది విశ్వాసులు భౌతిక అభివృద్ధినే అన్నకేమిరా బాగా అభివృద్ధి చెందాడు అంటున్నారు. అది అభివృద్ధి కాదు. ఆ బయట కనపడే అభివృద్ధి కాదు, నీ అంతరంగంలో అభివృద్ధి. అది దేవుని వాక్యానికి తగ్గించుకుంటేనే దేవుడిస్తాడు. ఈ అభివృద్ధి ఏం చేస్తుందంటే, ఈ తగ్గించుకోవటం, సంఘంలో, కుటుంబంలో, సమాజంలో నువ్వు సేవ చేయడం, ప్రభువు నామాన్ని బట్టి తగ్గించుకొని సేవ చేయడం ఏం చేస్తుందంటే అనేకుల్ని ప్రభు వైపు ఆకర్షిస్తుంది. అందుకోసం అండి మనం దేవుడు రక్షించుకుంది, అందుకోసం రక్షించుకున్నాడు. నా సౌకర్యాలు నేను చూసుకుంటూ, నా బతుకు నేను బతుకుతూ, నాకన్నీ సమృద్ధిగా సమకూర్చుకుంటూ, చూసావా నేను ఎలా ఉన్నానో అని చూపించుకోవడానికి కాదు నా జీవితం. నా ప్రభువుని బట్టి ఓర్చుకుంటూ, సహిస్తూ, క్షమిస్తూ, ఇతరుల మీద జాలిపడుతూ, సహాయం అవసరమైన వాళ్ళకి నాకు దేవుడు ఇస్తే సహాయం చేస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, ఉత్సాహపరుస్తూ, ప్రభువులో ప్రోత్సహిస్తూ, దేవుడు ఉన్నాడు, ఏం కాదు, మేమంతా ప్రార్థన చేస్తాం అని అభయం ఇస్తూ, అలా అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడు అంటున్నాడు, తగ్గించుకుంటేనే ఆ సేవ చేస్తావు, తగ్గించుకుంటేనే ఆ సేవ చేస్తావు అంటాడు. ఇప్పుడు ఆదికాండం 18:19 చూడండి. ఆదికాండం 18:19. యెహోవా ఏం చేస్తాడంటే అబ్రాహాము తర్వాత తన పిల్లలను తన ఇంటి వారి నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు
అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నిన్ను ఎలా ఎరిగాడు దేవుడు? అబ్రహాముని ఎలా ఎరిగాడంటే దేవుడు బాగా గుర్తుకుపెట్టుకోవాలి మనం. చెవులతో చక్కగా చెవులున్నవాడు వినుడుగాక అన్నట్టుగా వినాలి మనం. ఏ మాటలంటే 2 మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమనంటే ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలగజే తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు. మొట్టమొదటిది ఇది. మన పిల్లలకి ఏ నేర్పాలండి? దేవుని నీతి న్యాయాల్ని అనుసరించి జీవించే జీవితం నేర్పాలి. సండే స్కూల్కి పంపండి అమ్మా అంటే చాలామంది పంపని తల్లిదండ్రులు ఉన్నారు షాలోములోనే. నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లా. ఏదేదో చెప్పొద్దు సాకులు. దీనికంటే ముఖ్యమా? సండే స్కూల్లో దేవుని వాక్యం దేవుని నీతి న్యాయాల గురించి చెప్పడం కంటే ముఖ్యమండి అది. నీకున్న చదువు కానీ ఇంకేదైనా కానీ ఏం చెప్పొద్దు. రేపు పిల్లాడు చెడిపోతే, వాడు లోకంలో కలిసిపోతే, లేకపోతే నీ మీదే కాలెత్తితే చెయ్యెత్తితే అప్పుడు ఏడ్చే బదులు ఇప్పుడే ఆ బాధపడు. కొద్దిగా పొద్దున్నే లేచి ఆ పిల్లల్ని సండే స్కూల్కి పంపండి. సండే స్కూల్ టీచర్స్ ఎంత పరిచయం చేస్తా ఉన్నారు. నేను వాళ్ళ పాదాలు అడగాలనుకుంటున్నాను దేవుడు అవకాశం ఇస్తే. అంత పరిచయం చేస్తున్నారు వాళ్ళు సండే స్కూల్ టీచర్స్. నిజం నిజం. ఒక మాటలో చెప్పాలంటే చాలామంది పెద్దలు అని చెప్పుకునే, నేను షాలోం పెద్దల గురించి చెప్పట్లే, చాలామంది పెద్దలు డీకన్లు బిషపులు అని చెప్పుకునే వాళ్ళకంటే కూడా నేను షాలోం సంఘంలో మన సియోన్లో ఉన్న సండే స్కూల్ టీచర్లు చాలా చక్కగా పరిచయం చేస్తారని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను, సంతోషిస్తున్నాను. వాళ్ళంతా తగ్గింపుతో ఏడ్చి ప్రార్థన చేస్తుంటే నాకు ఏడుపు వస్తుంది ఒక్కోసారి ఆన్లైన్లో వింటా ఉన్నప్పుడు. ఎంత తగ్గింపుతో ప్రార్థన చేస్తారో, ప్రభువా నాకు చేత కాదయ్యా, ఆ పిల్లలకి ఏం చెప్పాలో నాకు నేర్పయ్యా అని గోజాడతారు వాళ్ళు. ప్రభువా ఎక్కడన్నా నేను పాపం చేసి నా పిల్లలకి నేను ఆటంకంగా ఉంటానేమో అని వాళ్ళు ఏడుస్తూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది. ఎంత దీనమైన ప్రార్థన అది. నిజమండి, మన పిల్లలు ఎంత అదృష్టవంతులో. ఒక తరాన్ని కోల్పోకూడదు మనం. ఆ సండే స్కూల్ పంపండి పిల్లల్ని. వాళ్ళు ఎంతో భారంతో పరిచయం చేస్తూ ఉన్నారు. దేవుడు అబ్రహాం గురించి చెబుతున్నాడు, తన పిల్లలు తన ఇంటి వారు దేవుని నీతి న్యాయాలు అనుసరిస్తారని చెప్పాడా? లేకపోతే బంగారం, వజ్రాలు, ఉంగరాలు, ఆభరణాలు, మంచి వస్త్రాలు, మంచి కియా కార్లు వేసుకొని తిప్పుతాడు అబ్రహాం అని చెప్పాడండి? 318 మంది పనివాళ్ళు ఉండే తిప్పగలడా లేదా? ఏమంటే తిప్పగలడా లేదా? తన పిల్లల్ని వీటన్నిటి పెట్టి తిప్పగలడు, కానీ నీతి న్యాయాలు అనుసరించేటట్టుగా చేస్తాడంట అబ్రహాం. ఎవరు చెప్పిన సాక్ష్యం ఇది? దేవుడు చెప్పాడండి సాక్ష్యం, దేవుడు చెప్పాడు. రెండోది ఏం చేస్తాడంట? అది చూడండి ఏమనుంది. యెహోవా మార్గమును పరిశుద్ధంగా జీవించండి, సత్యంగా ఉండండి, తగ్గించుకొని బతకండి, ఆయన్ని సేవించండి, ఇతర ప్రజల్ని సేవించండి, ఆయన నామములు పరిచయం చేయండి అని నేర్పిస్తాడంట. ఎవరు? అబ్రహాం. మనం చెప్పొద్దండి. ఎప్పుడోనండి అబ్రహాం? బైబిల్ లేనప్పుడు, ధర్మశాస్త్రం రాయబడినప్పుడు, సంఘమే లేనప్పుడు దేవుడు కేవలం స్వరంతో వినిపిస్తే ఎప్పుడో ఒక మాట, ఎన్ని సంవత్సరాల తర్వాత ఒక్క మాట మాట్లాడతాడు దేవుడు. ఆ ఒక్క మాటను పట్టుకొని దేవుడిని ఎంత విశ్వసించాడండి? తన కుటుంబాన్నంట, తన పిల్లలంట నీతి న్యాయాల్లో నడిపించుకుంటాడంట. యెహోవా మార్గాన్ని గైకొనటానికి ఆయన నేర్పుతాడంట వాళ్ళకి. మన గురించి సాక్ష్యం చెబుతాడండి దేవుడు. మన గురించి ఆ సాక్ష్యం చెబుతాడా? బాగా చదువుకోండి అని చెబుతున్నాం. ఒరే పుట్టినరోజురా నీకు మంచి బట్టలు కొంటారా అని మంచి బట్టలు కొంటున్నాం. అరే ఈ ఉంగరం నీకు బాగుందిరా, ఈ గొలుసు నీకు బాగుంది అమ్మాయి అని చెబుతున్నాం పిల్లలతో. అరే ఈ డ్రెస్సులో భలే అందంగా ఉన్నాం అని చెబుతున్నాం. తప్పని నేను చెప్పట్లా, కానీ దేవుని మార్గాన్ని గైకొను, పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిచర్య చేయాలి చెబుతున్నావా ఇళ్ళల్లో? మరి ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు? మనం చెప్పకపోతే ఎలా నేర్చుకుంటారు? అలా నేర్పాడంటండి. రెండవ వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. అందుకే విగ్రహారాధికుడు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఏమయ్యాడండి? విగ్రహారాధికుడు ఏమయ్యాడు? తగ్గించుకొని దేవుని వాక్యానికి తన్ను తాను తగ్గించుకొని దేవుని మాట ప్రకారం జీవిస్తే విగ్రహారాధికుడిని దేవుడు ఏం చేశాడు? విశ్వాసులకు తండ్రి చేశాడు. ఒక చిన్న ఇల్లస్ట్రేషను చెప్పి ముగిస్తాను నేను. లోకాసు వార్త 7వ అధ్యాయం, లోకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 39 వచనాలు.
లోకా 7:36-39. ఒకడు ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్. రైట్. ఇక్కడ మనం చూస్తాం. తర్వాత చదవమ్మా, తర్వాత మాటలు చూచి. ఆ, ఆ. మీకు ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాను. సీమోను అనేవాడు కుష్ఠరోగి అని మత్తయి సువార్త 26:6లో ఉంటుంది. ఈ పిలిచినోడు సీమోను అనేటువంటి ఈ పరిసయుడు కుష్ఠరోగి. వీడిని దేవుడు ఎప్పుడు స్వస్థపరిచాడో తెలియదు. మొత్తానికి వాడు స్వస్థ పొందాడు. స్వస్థ పొందినందుకు కృతజ్ఞతగా ఆ, విందుకు పిలిచాడు. యేసయ్యని విందుకు పిలిచాడు. ఒకవేళ నేను అనుకోవటం, ఆయన నన్ను స్వస్థపరిచాడు కాబట్టి ఓ పూట భోజనం పెడితే చెల్లు అనుకున్నాడేమో తెలియదు. ఏమైనా ఇందుకు పిలిచాడు, ఆయన వచ్చాడు. తర్వాత ఆ ఊరిలో పాపాత్మరాలు, అంటే పాపాన్ని ఆ, తన వృత్తిగా చేసుకుంది. పాపం చేయడమే ఆమె వృత్తి, ఆమె పని అది. ఆ వృత్తిగా చేసుకున్నటువంటి ఒక పాపాత్మరాలు ఉంది. ఆ పాపాత్మరాలు కూడా దేవుడు ఆవిడని క్షమించాడు. ఆవిడ కృతజ్ఞతగా ఆవిడ కూడా ఆ ఇంటికి వచ్చింది. వచ్చి ఇప్పుడు ఆ సంఘటన మనం చూస్తూ ఉన్నాం. వచ్చి ఆమె ఏం చేస్తుందంటే అత్తరబుడ్డు పగలగొట్టి తన కన్నీళ్లతో ముందు ఆయన పాదాలను కడుగుతూ ఉంది. బుడ్డి పగలగొట్టి అత్తరు ఆయన పాదాల మీద పోసి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ పరిసైడు చూశాడు ఆ సన్నివేశాన్ని. చూసి ఈయన అనుకుంటున్నాడు, మొదట ఈయన ఏమనుకున్నాడంటే ఆయన ప్రవక్త, అందుకే నన్ను స్వస్థపరిచాడు అనుకున్నాడు మొట్టమొదట. ఇప్పుడు రెండోది ఏమనుకుంటున్నాడంటే ఈమె పాపాత్మురాలు, మరి ఈడేంటో. ఆమె చూసి ఏమంటున్నాడు, ఇది పాపాత్మురాలు, వీడు ఒకవేళ పుణ్యాత్ముడు అనుకున్నాడేమో. మరి పుణ్యాత్ముడు అయితే కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో తెలియదు. వీడు ఏమనుకోవాలా, కుష్ఠరోగిని నేను కూడా పాపిని అని కనీసం అనుకోవాలి. అనుకోవట్లా, అది పాపాత్మురాలు అంటున్నాడు. అంటే ఎదుటివాడి వైపు ఏలు చూపించడానికి వీడి కుష్ఠున్న బయటకే కుష్టు కాదు, బయట కుష్టేమో దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు ఎక్కడుంది కుష్టు? లోపల ఉంది, అసలు లోపల ఉంది. అలానే ఐగుప్తును విడిచారు, లోపల మాత్రం ఏముంది? ఐగుప్తు ఉంది ఇశ్రాయేలీలకు. అలానే విశ్వాసులుగా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాం, కానీ లోపల పాప స్వభావం సావాల. అందుకే పరిచయం చేయం, సేవ చేయం. కుటుంబంలోనైనా సంఘంలోనైనా సమాజానికైనా సేవ చేయడానికే దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈయన అనుకున్నాడు ఇది పాపాత్మురాలు అని. అనుకొని అంతటితో ఆగల. ఆమెనేమో పాపాత్మురాలు అన్నాడు. రెండోది ఇంకోటి ఏమన్నా అంటే ఈయన ప్రవక్త అయితే, ఎవరంట? నేను కుష్ఠరోగి తగ్గించాడని ఈయన ప్రవక్త కావాలా, నన్ను తగ్గించాడు అనుకున్నాను. ఈయన నిజంగా ప్రవక్తేనా? అయితే ఆమె పాపాత్మురాలని ముట్టుకొని ఎత్తున్నాడేంది? ఈ రీజన్ ఇది, ఈయన లాజిక్ ఇది. ఆమె పాపాత్మురాలు కదా, తను ముట్టుకొని ఇస్తున్నాడు కాబట్టి ఈయనెవరు? ఈయన ప్రవక్త కాదేమో అన్నట్టుగా, ఈయన ప్రవక్త అయితే ఆమెను ఎందుకు ముట్టుకొని ఎత్తున్నాడు అంటే, ఇప్పుడు ఈయన దృష్టిలో ఏం చేశాడు? దేవుడిని ప్రవక్త నుంచి ఏం చేశాడు? అసలు ఆయన దేవుడు, ప్రవక్త కాదు. అప్పటికే తగ్గించాడు ప్రవక్తని. ప్రవక్త నుంచి ఏం తగ్గిస్తున్నాడు చెప్పండి? ఎంతకు తగ్గిస్తున్నాడు అంటే చూడండి ఏమంటాడు, ఎంతకు తగ్గించాడు చూద్దాం. 40వ వచనం. ఏమంటున్నాడు? ఇందాకేమో ప్రవక్త అన్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? తగ్గించేశాడు. సహజంగా ఏం జరుగుద్దంటే తన్ను తాను తగ్గించుకోనోడు ఏం చేస్తాడంటే దేవుణ్ణి తగ్గిస్తాడు. అది జరిగేది. ఇది డేంజర్. తగ్గించుకోకపోవడంలో డేంజర్ ఏంటంటే, అపాయం ఏంటంటే, నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే నువ్వు దేవుణ్ణి తగ్గిస్తావు. దేవుని వాక్యాన్ని తక్కువగా చూస్తావు. ఇది డేంజర్. ఆ తర్వాత చూడండి, బోధకుడా చెప్పుమనను. అప్పుడు యేసయ్య ఇలా అంటాడు, నేనే ముగిస్తాను దాన్ని. ఒకడికి ఇద్దరు అప్పు ఉన్నారు. ఒకడు 500 దేనారాలు, ఇంకొకడు 50 దేనారాలు. వాళ్ళిద్దరూ
ఏంద్రా తీర్చట్లేదంటే రకరకాల విషయాలు చెప్పారు. అయ్యా తీరుస్తామని బతిలాడుతున్నారు. వాళ్ళకి తీర్చే స్తోమత లేదు అని వీడికి అర్థమయ్యి ఈయన ఏం చేశాడంటే, అరే ఇద్దరు తీర్చొద్దులే, దాన్ని మాఫీ చేస్తున్నాను, వెళ్ళిపోండి అన్నాడు. రైట్, ఇద్దరికి సంతోషంగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువ క్షమించాడు అని యేసయ్య అడుగుతాడు. అప్పుడు ఈ సీమోన్ చెప్తాడు, ఈ పరిసయ్యుడు, వారిలో ఎక్కువ ఎవరిని క్షమించాడో వాళ్ళే ఎక్కువ ప్రేమిస్తారు అని చెప్పాడు. చెప్పడం బాగా చెప్పావు, కానీ చేయటం మాత్రం చేయలే. నువ్వు అనుకున్నావు కుష్ఠరోగాన్ని స్వస్థపరచడం చాలా తేలికని. ఆ రోజుల్లో మందు లేదు, జీవితాంతం కుళ్ళి సావాలి. పైగా అది ముక్కు కొత్తే ముక్కు తింటుంది, చేతులు కొత్తే చెయ్యి అంతా తినేస్తుంది. ఈ మొండి చెయ్యి అవుద్ది, ఈ చెయ్యి తింటా పోద్ది. అది కాలు కొత్తే కాలు తింటుంది, కన్నుబొమ్మలు కొత్తే మొత్తం తినేస్తుంది, చెవులు కొత్తే చెవులు తినేస్తుంది, ఎక్కడొస్తే అక్కడ తినేస్తుంది. కళ్ళ ముందే అవయవాలు పోతూ ఉంటాయి. ఇంత కుష్టుని వాడు అనుకున్నాడు, ఏముందలే అనుకున్నాడు. ఆమె నాది పాపపు వృత్తి, పాపపు జీవితం నాది, నాలాంటి పాపిని ఎవడు క్షమించడు, అట్లాంటిది ఈయన క్షమించాడని ఆవిడ ఎంతగా తగ్గించుకుందో ఇక్కడ 3 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. 3 మాటలు. ఒకటి, మొట్టమొదటి వచనం ఏంటంటే 44వ వచనం. 40. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోన్తో ఇట్లా, నేను ఈ స్త్రీని చూస్తున్నావే, చాలు. ఇక్కడ మనం చూస్తాం, ఈ స్త్రీని చూస్తున్నావే. ఇందాక నుంచి ఎట్లా చూస్తున్నావు నువ్వు? పాపాత్మురాల్లాగా చూస్తున్నావు కదా. ఈ పాపాత్మురాలని నువ్వు చూసావా? ఆమె ఏం చేసిందంటే, నేను నీ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వాళ్ళకి యూదులు ఏం చేస్తారంటే కాళ్ళకి నీళ్ళు ఇస్తారు. ఈవెన్ మన దేశంలో కూడా ఇస్తారు, అది మర్యాద. ఆడ తొట్టు ఉంది, కానీ అంటే పల్లెటూరులో తొట్లు ఉంటాయి, ఇప్పుడు లేవు అనుకుంటాను. కొన్ని మామూలుగా అయితే నా చిన్నప్పుడు ఎక్కువ ఉండేవి, తొట్లు ఉండేవి, దాంట్లో మొగ్గో ఏదో ఉండేది. దాన్ని ముంచి వాళ్ళు ఏం చేసేవారంటే వచ్చిన వాళ్ళకి, సార్ రండి, అయ్యా రా అని చెప్పి బాబాయో అన్నయ్యో ఏదో వరుస కలిపి ఆ నీళ్లు చేతితో ఇచ్చేవాళ్ళు. అది గౌరవం. అడుంద ముంచుకొని కాళ్ళు కడుక్కో అనరు, ఇచ్చి ముంచి చేతికిస్తారు, అది గౌరవం. ఇప్పుడు యేసయ్యని పిలిచాడు, కానీ కాళ్ళకి నీళ్లు ఇవ్వాల అంటే ఇది గౌరవం ఉందా లేదా? లేదు. కానీ ఈమెకి ఎంత గౌరవం ఉందంటే, నువ్వు చూస్తున్నావు చూడు పాపాత్మురాలాగా, ఆ పాపాత్మురాలని నువ్వు చూసావా? మళ్ళీ చూడు ఒకసారి. ఆమె ఏం చేస్తుందంటే తన కన్నీళ్లతో, నువ్వు తొట్లో నీళ్ళు ఇవ్వాల నాకు, కానీ ఆమె కన్నీళ్లతో నా పాదాలు కడుగుతుంది. ఎవరికి గౌరవం ఉంది? నువ్వే ఆలోచించుకో. ఎవరు ఎక్కువ ప్రేమించారు అన్నావు కదా, ఎవరు ఎక్కువ క్షమించబడ్డారో వాళ్ళే అన్నావు కదా. ఇప్పుడు ఎవరు ఎక్కువ క్షమింపబడ్డారో, ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారో, ఎవరు ఎక్కువ తగ్గించుకున్నారో చూడు అని నువ్వు చూస్తున్నావు కదా. చూడు, సరిగ్గా చూడు. ఆమె నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చింది అంటే నన్ను గౌరవించింది. నా కాళ్ళతో ఆమె కన్నీళ్లతో కడుగుతా ఉంది, నువ్వు కనీసం నీళ్ళు ఇవ్వాల. పోలిక అది. అంటే నాకు గౌరవం ఇవ్వాల, కనీసం గౌరవం ఇవ్వాల. రెండోది 45వ వచనం. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఈ రోజుల్లో కూడా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, యవ్వనస్తులు కానీ కాస్త ఉన్నవాళ్ళు వస్తే, ఇంటికి వస్తే కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటారు. ఆడవాళ్ళని మగవాళ్ళని ముద్దు పెట్టుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు కదా, ఆప్యాయతని, వాళ్ళకు మధ్య ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తారు. ఇప్పుడు యేసయ్య కుష్ఠరోగాన్ని బాగు చేశాడు, వీడేం చేయాలా? యేసయ్య దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకోవాలి. చిన్న కుమారుడిని తండ్రి ఏం చేశాడు? ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోవాల్సిన వాడు ఏం చేశాడంటే కనీసం ఆ ముద్దు పెట్టాల. అంటే ఆతిథ్యం, నా అతిథి అనే గౌరవం ఇవ్వాల. నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, నాకు ఇష్టమైన వ్యక్తి, నా ప్రేమకు పాత్రుడు అని అది ఆ సూచనగా ముద్దు ఇవ్వాల. కానీ ఈమెం చేస్తుందంటే ఆయన పాదాలని ముద్దు పెట్టుకుంటా ఉంది. ఎంత తగ్గింపో చూడండి. ఆ తర్వాత చదవండి. నువ్వు నూనెతో నా తల అంటలేదు. తల అంటడం అభిషేకానికి గుర్తు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి అంటే మా ఇంటికి రావడానికి నువ్వు స్పెషల్ అంటానికి గుర్తు ఏంటంటే నూనెతో అండడం.
అంటే వీడి దృష్టిలో ఆయన గౌరవం లేదు, ఆయన అతిథి కాదు, ఆయన స్పెషల్ కాదు. ఎవరి దృష్టిలో? సీమోని దృష్టిలో, పరిసయ్యుడి దృష్టిలో. కానీ ఆమె దృష్టిలో ఆమె ఏం చేస్తుందంటే తన తన ఆస్తి అంతా తీసుకొచ్చి అది పగలగొట్టి తన జీవనం అంతా, ఇంకో చోట రాయబడు, తన జీవనం అంతా తీసుకొచ్చి అత్తరుకొని అదంతా ఏం చేసింది? తన పాదాల మీద, అంటే నా జీవితమే నీకు అర్పితం అని సమర్పించుకుంటా ఉంది. దీన్ని దేవుడు అన్నాడు నిజమైన ఆరాధన అన్నాడు. నిజమైన ఆరాధన అన్నాడు. కొద్ది మందిగా ఉన్న మనం గొప్ప జనం కావాలంటే, అభివృద్ధి చెందాలంటే, విగ్రహారాధికుడు దేవుని వాక్యానికి తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడు అంటాడు ఇంకో చోట, ఇంకో సందర్భంలో, ఎక్కడ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసిన కార్యం కూడా జ్ఞాపకార్థంగా ఉంచబడును అన్నాడు. అన్నాడా లేదండి? ఏంటి ఆమె జ్ఞాపకార్థం అంటే, సువార్త చెప్పే ప్రతి చోట ఎవడు తగ్గించుకుంటాడో ఎవరిలాగా? ఆమెలాగా. ఎవడు విధేయత చూపిస్తాడో దేవుని సువార్తకి ఆమెలాగా. ఎవడు లోబడతాడో ఆమెలాగా. ఎవరు దేవుణ్ణి ముద్దు పెట్టుకుంటారో, ఎవరు దేవుణ్ణి గౌరవిస్తారో, ఎవరు ఆమెలాగా ఆయన్ని స్పెషల్ వ్యక్తిగా, అతిథిగా స్వీకరిస్తారో వాళ్ళకి రక్షణ. అదండి దేవుడు చెప్పింది. ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈవిడ చేసినది కూడా జ్ఞాపకార్థం. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవడు ఆ సువార్త విని తగ్గించుకుంటాడో, లోబడతాడో, విధేయత చూపిస్తాడో వాడిని ఏం చేస్తాడు? దేవుడు అంగీకరిస్తాడు. పాపాత్మురాలు ఎవడైనా సరే సువార్త విని పవిత్రుడిగా మార్చబడాలి అంటే ఈవెండి దేవుడు ఏం చేశాడు? మాదిరిగా ఉంచాడు. ఎవడైనా లోకస్తుడు విశ్వాసి కావాలంటే విగ్రహారాధికుడైన అబ్రహాముని విశ్వాసిగా చేసుకొని ఆయన మాదిరిగా ఉంచాడు. కారణం ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో మనం ఏం చూస్తామంటే తగ్గింపు. వాళ్ళు తగ్గించుకున్నారు, దేవుడు ఏం చేశాడు? వాళ్ళని హెచ్చించాడు. అంటే ఎవడైనా భూమి మీద సువార్త విని వింటా ఉంటే దేవుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే ఆమె చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆమెలాగా ఎవరు తగ్గించుకొని దేవునికి ఆతిథ్యం ఇస్తారో, గౌరవం ఇస్తారో, స్వీకరిస్తారో వాళ్ళని రక్షిస్తాడు దేవుడు. వాళ్ళని రక్షిస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి ఆ పాపాత్మురాలకి. తగ్గించుకుంటే హెచ్చించే దేవుడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి.